మేడం హైడ్రా అసలు దానికి ఫుల్ పవర్స్ అని చెప్తున్నారు. హైడ్రా అంటే ఇంకా వాళ్ళు ఏం డిసిషన్ తీసుకున్నా వాళ్ళు ఇది చెరువులో ఉందంటే ఇది ఎఫ్టీఎల్ ఉందంటే కులగొట్టేసారు అంతే. దాని పవర్స్ హైడ్రాకు ఉన్నాయి ఇప్పుడు. హైడ్రానైతే ఎటువంటి చట్టంలో నుంచి పుట్టుక రాలేదు. దానికి ఇప్పుడు చట్టబద్ధత కల్పిస్తామని అట్లయితే ఇప్పటి వరకు కూల్చడాలన్నీ ఇల్లీగలే. 30-40 ఇయర్స్ నుంచి ఉన్న వాళ్ళు ఆల్రెడీ రిజిస్టర్డ్, కాలనీల పేర్లు రిజిస్టర్డ్, వాళ్ళకు అన్ని సర్వ హక్కులు ఇచ్చింది గవర్నమెంట్, వాళ్ళకు రోడ్ వేసింది. ఇప్పుడు మీది కూలగొట్టేస్తామంటున్నారు. మళ్ళీ ఇప్పుడు మీకు సెక్రటేరియట్ని కూల్చే దమ్ముందా? లేకపోతే మీరు సెక్రటేరియట్ ఉన్నదని చెప్పేసి దాని ఎఫ్టీఎల్ని సుప్రీంకోర్టు పర్మిషన్స్ ఉంటాయి గవర్నమెంట్ ఆఫీసులు కట్టినప్పుడు అంటే సుప్రీంకోర్టు ఎవరికి పర్మిషన్స్ ఇవ్వదు. ఎవరిది కూలగొట్టలేదు. జన్వాడ కూడా నోటీసులు ఇచ్చిండ్రట. జన్వాడది అందరికీ నమస్తే. ఇప్పుడు ఎక్కడ చూసినా హైడ్రా కూల్చివేతలు, హైడ్రా ప్రొక్లైన్ వస్తుంది, జేసీబీ వస్తుంది, కొందరికి నోటీస్ ఇచ్చి వస్తుంది, కొందరికి నోటీస్ ఇవ్వకుండా వస్తుంది. అన్ని పర్మిషన్స్ ఉన్నా మాకు అన్ని రైట్స్ ఉన్నాయి, మేము కూలగొట్టేస్తామంటున్నారు హైడ్రా వాళ్ళు. అసలు వాళ్ళకి ఎంతవరకు అధికారాలు ఉన్నాయి? అసలు ఈ జనాలకి ఏం అధికారాలు లేవా? ఇన్ని పర్మిషన్స్ తెచ్చుకొని ఎల్ఆర్ఎస్ కట్టుకొని రిజిస్ట్రేషన్ చేసుకొని అన్నీ చేసుకున్నా హైడ్రా వచ్చి ప్రొక్లైన్ పెడితే కూలగొట్టించుకోవాలా? మనతో సీనియర్ అడ్వకేట్ హైకోర్టు రచనారెడ్డి గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే మేడం, హైడ్రా అసలు దానికి ఫుల్ పవర్స్ అని చెప్తున్నారు. హైడ్రా అంటే ఇంకా వాళ్ళు ఏం డిసిషన్ తీసుకున్నా వాళ్ళు ఇది చెరువులో ఉందంటే ఇది ఎఫ్టీఎల్ ఉందంటే కూలగొట్టేసేయాలి అంతే. దానికి నోటీసులు వెనక ముందు ఏం లేదంటున్నారు. అంతేనా? హైడ్రాకు అన్ని ఏ రాజ్యాంగ వ్యవస్థ కూడా లేని పవర్స్ హైడ్రాకు ఉన్నాయి ఇప్పుడు. అది ప్రభుత్వము హైడ్రా అండ్ అంటే ఇప్పుడున్న గవర్నమెంట్ నమ్మిస్తున్న అబద్ధము సత్యము అనొచ్చు. ఎందుకంటే అంటే నేను లీగల్ స్టాండ్ పాయింట్ ఆఫ్ ద ఇష్యూనే మాట్లాడతాను శివారెడ్డి గారు. ఇక్కడ హైడ్రా అనే దానికి అంటే ఒక జియో నుంచి వచ్చింది, పుట్టుకొచ్చింది. జియోఎంఎస్ 99 మాకు దాంట్లో డీటెయిల్డ్గా మేము ఏం చేయాలో ఏం చేయొద్దో అదంతా ఉన్నది అని అంటుండ్రు. ప్రభుత్వాలు జియోలు అని అంటే రాజశాసనాలు అని అన్నట్టు, కానీ మనం రాజ్యాలలో లేము ఇప్పుడు. జియోలు ఎప్పుడైనా ఒక చట్టానికి ముడిపడి ఉంటాయి. చట్టానికి ముడిపడి లేకుండా అనామత్తుగా యాలాడుతున్న జియో ఉండదు. సో ఇక్కడ ఇది ఒక ఐఏఎస్ ఆఫీసరో లేకపోతే ఒక కలెక్టరో వాళ్ళ లీవ్ లేకపోతే ట్రాన్స్ఫర్ జియో కాదు. ఇది ఒక ఎన్ఫోర్స్మెంట్ జియో. ఎన్ఫోర్స్మెంట్ చేయాలి. సో ఎన్ఫోర్స్మెంట్కి చట్టబద్ధత ఎప్పుడైనా ఉండాలి. హైడ్రాకు ఉన్న చట్టబద్ధత ఏంటి నాకు తెలియదు. ఇప్పటివరకు నాకు తెలియదు. వాళ్ళు అంటున్న జియోలో దాని చట్టబద్ధత ఉందని అయితే ఎక్కడ కనపడడం లేదు. జిహెచ్ఎంసి యాక్ట్ తెలంగాణ అప్పుడున్న ఆంధ్రప్రదేశ్ పాస్ చేసిన చట్టం, అసెంబ్లీలో అందరూ కూర్చొని పాస్ చేసిన చట్టం అయింది. దాంట్లో ఎన్ఫోర్స్మెంట్ అండ్ విజిలెన్స్ అని క్లియర్గా ఉంటుంది. సో చట్టాలలో డెలిగేషన్ అథారిటీ అంటే ఒక హయ్యర్ అథారిటీకి అంటే ఒక మినిస్ట్రీకో దేనికో డెలిగేట్ చేసే అధికారాలు కూడా ఉంటాయి. కానీ ఇప్పటి వరకు ఈ జియోలనైనా ఈ ఎన్ఫోర్స్మెంట్ అండ్ విజిలెన్స్ ఉన్నదా? ఎందుకంటే చట్టం కింద వచ్చింది, ఉన్నదా లేదా? ఒకవేళ ఈ ఎన్ఫోర్స్మెంట్ అండ్ విజిలెన్స్ ఉంటే హైడ్రా పనేంటి? ఎందుకంటే హైడ్రానైతే ఎటువంటి చట్టంలో నుంచి పుట్టుక రాలేదు. దానికి ఇప్పుడు చట్టబద్ధత కల్పిస్తామంటున్నారు. ఎట్లా కల్పిస్తారు? ఇది మీరు ఆఫ్టర్ ద ఫ్యాక్ట్ చేయడానికి వీల్లేదు. అట్లయితే ఇప్పటి వరకు కూల్చడాలన్నీ ఇల్లీగలే. అండ్ ప్లస్ మీరు దానికి కంప్లీట్ కాంపెన్సేషన్ పే చేయాలి. హైడ్రాకు ఇప్పుడు చట్టబద్ధత లేదు. సో ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ అండ్ విజిలెన్స్ డిపార్ట్మెంట్ జిహెచ్ఎంసి చట్టంలో ఉన్నదా లేదా? హైడ్రాను సరే ఉన్నదా లేదా? ఉన్నదా అని అంటే హైడ్రా సంగతి ఏంది? లేదా అంటే ఒకవేళ మీరు హైడ్రాను ఈ ఎన్ఫోర్స్మెంట్ అండ్ విజిలెన్స్ చోట్లోనే అంటే రీప్లేస్ చేసి ఉంటే మళ్ళా దానికి మీరు చట్టాన్ని అమెండ్ చేయాలా. చట్టాన్ని జిహెచ్ఎంసి యాక్ట్ని అమెండ్ చేయాలా. ఆ అమెండ్మెంట్ జియోల మాదిరిగా కాదు. ఆ అమెండ్మెంట్ చట్టం అంటే మళ్ళీ శాసనసభలోకి వెళ్ళి లెజిస్లేచర్ దాని మీద అమెండ్మెంట్ పాస్ చేస్తేనే ఆ అమెండ్మెంట్ పాస్ కావాలి. దాని తర్వాత మీరు జియో ఇచ్చుకోండి, మీరు దానికి ఏమన్నా ఇచ్చుకోండి.
సో హైడ్రాకే చట్టబద్ధత క్వశ్చనబుల్ లేని కిందికే. దాంతోపాటు కొన్ని అవిటికి నోటీసులు ఇస్తాము అంటుండ్రు, కొన్ని అవిట్లకి ఇస్తున్నారు, కొన్ని అవిట్లకి ఇస్తలేరు. వాళ్ళకు పారామీటర్స్ క్రైటీరియా ఏమీ లేదు. ఇప్పుడు మాకు సెక్షన్ 405, నేను సెక్షన్ 405 గురించి మాట్లాడినప్పటి నుంచే అంటే అటు సైడ్ నుంచో ఎట్ సైడ్ నుంచో మాట్లాడడం స్టార్ట్ అయింది. సెక్షన్ 405లో ఎంక్రోచ్మెంట్ ఆఫ్ లేక్స్ అండ్ ఎఫ్టీఎల్ని క్లియర్ చేయొచ్చు అని ఉంది, కానీ దాంట్లో ప్రొసీజర్ లేదు. ప్రొసీజర్ ఎక్కడుంది? 461, 462 అండ్ డెమాలిషన్కి సంబంధించిన సెక్షన్స్లలో, జిహెచ్ఎంసీ సెక్షన్స్లలో ప్రొసీజర్ ఉంది. మీకు ఎంత దమ్ము ధైర్యం ఉంటే మీరు ఆ ప్రొసీజర్ ఫాలో కాకుండా ఇష్టం వచ్చినట్టు కొట్టేస్తారు? ఇది పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అని చెప్పేసి దీన్ని పొలిటిసైజ్ చేసి చిల్లర చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఐబాల్స్ కోసము, పాలిటిక్స్ కోసము పెద్దవాళ్ళు, పాలిటిషియన్స్, యాక్టర్లు, డాక్టర్లు, వీళ్ళు వాళ్ళు ఫోటోలు చూపెట్టి, నేనేమంటున్నానంటే మీరు 1950s, 1916, 1975 ఇవి ఎప్పటియో లేక్ మ్యాప్స్ గురించి మాట్లాడుతున్నారు. అటువంటి లేక్ మ్యాప్స్ చూసే అర్హతనే ఎట్లా వస్తుంది మీకు? ఎందుకంటే ఇప్పటి వరకు ఎన్ని లేక్స్ ఉన్నాయి, ఎన్ని నాలాలు ఉన్నాయి, లేక్స్ అయితే నాలాలు ఇచ్చిపెడదాం, లేక్స్. హైదరాబాద్లో 14,000 కొలుసుకట్టు చెరువులు ఉన్నాయి అంటారు, ఇంకో ఎవరో ఇంకేమో అంటారు, 1975, 1950s అప్పటి తెలంగాణ ప్రజానికం ఎంత, అంటే పాపులేషన్ ఎంత, ఇప్పుడు ఎంత? ఒకవేళ ఎంక్రోచ్మెంట్స్ అంటే ఇప్పుడు ఎంక్రోచ్మెంట్స్ ఈ బడాబాబులు పెద్దవాళ్ళు వీళ్ళనన్నా వాళ్ళది ఎంత పర్సెంట్ ఉంది తెలుసా శివారెడ్డి? బేర్లీ 3% కన్నా తక్కువ. వీళ్ళది ఇప్పుడు వెళ్ళి కూలగొట్టిన ఈ కూలగొట్టుడు మొత్తం ఇల్లీగలే. ఇప్పుడు వెళ్ళి కూలగొట్టిన వాళ్ళు పులిపేసుకున్నారు తప్ప ఇంకా వాళ్ళు ఏం చెయ్యరు. నెక్స్ట్ 6 నెలలను 3 నెలలను వాళ్ళు ఇంకోటి కట్టేసుకుంటారు. 85% కన్నా ఎక్కువ, ఆల్మోస్ట్ 90% అండ్ మోర్ ఈ సో కాల్డ్ చెరువులు, గొలుసుకట్లు అంటుండ్రు, ఇది అంటున్నారు, అక్కడ అన్నిట్లా సాధారణ పేద మధ్యతరగతి కుటుంబాలే ఉన్నాయి. ఆ పేద మధ్యతరగతి కుటుంబాలకు వాళ్ళు ఈఎంఐల కింద ఫ్లాట్లు, అపార్ట్మెంట్లు, ఇండ్లు ఇండ్లు కట్టుకోవడానికి పర్మిషన్స్, ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ దూరము. వాళ్ళకు అవుట్ రైట్గా ప్లాన్ బేసిస్ మీద పర్మిషన్స్ ఉండి కట్టుకొని 30-40 ఏండ్లు అయ్యి దాని తర్వాత తాతల నుంచి పిల్లల నుంచి వీళ్ళకు ట్రాన్స్ఫర్ అయిన దాఖలాలు కూడా చాలా ఉన్నాయి. మళ్ళీ అవిటిని ఎట్లా కొట్టేస్తారు? మీకు ఎన్ని చెరువులు ఉన్నాయో, ఎన్ని చెరువులు ఉండాలనో ప్రతి చెరువు నోటిఫైడ్ అయ్యి ఉంటుంది. హెచ్ఎండిఏలో గిట్లా నోటిఫైడ్ ఉంటాయి. చాలా చెరువులు నోటిఫైడే లేవు, ఎందుకంటే చాలా చెరువులకు ఇప్పటి వరకు ఎఫ్టీఎల్ అనేది ఏది సెట్ చేయలేరు. మేడం, ఆల్రెడీ ఎఫ్టీఎల్లో ఉన్నారని కొంతమందికి, బఫర్లో ఉన్నారని కొంతమందికి నోటీసులు ఇస్తున్నారు. మన ఇన్కన్వెన్షన్ సేమ్ బఫర్ అని చెప్పి కూలగొట్టేసిండ్రు. చాలామందికి నోటీసులు ఇస్తున్నారు మీరు ఎఫ్టీఎల్లో ఉన్నారని. ఫిక్స్గా ఎట్లా ఇవ్వగలుగుతున్నారు? అదే అంటున్నా, ఎఫ్టీఎల్ బఫర్ అని వాళ్ళు అంటున్నారు. వాళ్ళు ఇప్పటి వరకు ప్రూవ్ చేయలేదు. ఎవరికి వాళ్ళు ఎఫ్టీఎల్ ఉన్నట్టు, ఎఫ్టీఎల్ గిట్లుంటే మళ్ళీ ఇన్ని పర్మిషన్స్ ఎందుకు ఇచ్చిండ్రు? అవుట్ రైట్గా ఇప్పుడు బీఆర్ఎస్లో ఎల్ఆర్ఎస్లో చేసుకునడానికి, అంటే లైక్ రెగ్యులరైజేషన్ చేసుకున్నవి కూడా ఉన్నాయి, కానీ డైరెక్ట్గా అవుట్ రైట్గా ఇచ్చిన ఎప్పుడో 70s, 80s ఒక ప్రాపర్ ప్లాన్ ప్రకారము 90sలో కట్టుకునేవి కూడా చాలా ఉన్నాయి. 2000sలో కట్టుకునేవి కూడా. కన్వెన్షన్ విషయం చెప్దాం సార్, మాట్లాడుకుందాం. అదేంటి యాక్టర్, పెద్ద మనిషి, నాగార్జున చాలా డబ్బులునే, అవన్నీ పక్కకు పెట్టండి. అదంతా అదేమో అంటారు చూడండి మీరు, స్వల్పానందము. ఇంకోళ్ళు అంటే పెద్ద వాళ్ళను దించితే మనకు సామాన్య ప్రజలకు అదొక వికృత ఆనందం ఉంటుంది. అది హ్యూమన్ నేచర్ అనుకోండి. అది నేనైనా ఇంకా ఎవరైనా, నేనేం దానికి విరుద్ధం కానంటలే. సో అది మన ఓన్ పర్సనల్ ఎమోషన్స్ అవి పక్కకు పెట్టుకుందాం. నాగార్జున కరెక్ట్గా కొన్నాడు, ఆ ల్యాండ్ ఆయనకు సేల్ డాక్యుమెంట్స్ ఉన్నాయి.
2014లో అప్పుడున్న ప్రభుత్వం కొట్టేద్దామని అన్నప్పుడు ఆయన అన్ని పేపర్స్ చూపెట్టి కోర్టులో స్టే తెచ్చుకున్నాడు. కోర్టులో స్టే తెచ్చుకున్న తర్వాత స్టే ఉండే నిన్న 6 నెలలు ఉంటుందా, అదేంది ఏడాది ఉంటుందా అంటే ఎవరు మీరు కోర్టులకు చెప్పేటోళ్ళు? మీ అర్హత ఏంది, మీ ఇదేంది? కోర్టులు కేసులు అయిపోయేంత వరకు స్టేలు ఉంచుతారు. మీరు ఎవరండి చెప్పడానికి? 2010లో తీసుకున్న స్టే ఇప్పటిదాకా ఉందా అని అడుగుతున్నారు అని కొంతమంది. సో చెప్తా కదా, స్టే ఉండే. దాని తర్వాత ఏం జరిగింది తెలుసా? ల్యాండ్ గ్రాబింగ్ కోర్ట్ అని ఉంటుందో ఒక స్పెషల్ ట్రైబ్యునల్. ల్యాండ్ గ్రాబింగ్ కోర్టులో ఈ కేసు ఎన్ కన్వెన్షన్కి సంబంధించిన కేసు ల్యాండ్ గ్రాబింగ్ కోర్టుకి వెళ్ళింది. దాంట్లో ప్రభుత్వమే తమ్మిడి చెరువు 29 ఎకరాలు కాదు 20 ఎకరాలే, ఇది ఎఫ్టీఎల్లో లేరు అని వాళ్ళే వాపస్ తీసుకున్నారు కేసుని. ఓకే, ల్యాండ్ గ్రాబింగ్ కోర్టులో నాగార్జున గెలిచినట్టే. ఇది ఎఫ్టీఎల్లో లేదు, 29 ఎకరాలు కాదు 20 ఎకరాలే అని వాళ్ళు వాపస్ తీసుకున్నారు. వీళ్ళు ఊకే నన్ను సతాయిస్తున్నారు. ప్లస్ ఎవరికైనా మనకు చట్టపరంగా రాజ్యాంగంలో ఆర్టికల్ 330A అని ఉంటుంది. రైట్ టు ప్రాపర్టీ అనేది ఫండమెంటల్ రైట్ కాదు, కానీ ఇట్స్ అ కాన్స్టిట్యూషనల్ రైట్. నన్ను నా ఇంటికి రావాలంటే ఏ గవర్నమెంట్కైనా నా ఇంటికి రావాలంటే కూడా నా పర్మిషన్ లేకుండా రావడానికి వీల్లేదు. సో ఆ కాన్స్టిట్యూషనల్ రైట్ని ధిక్కరిస్తున్నారు వీళ్ళు. ఊకూకే నన్ను సతాయిస్తున్నారు. ఆయన ఓఎస్ కూడా వేసిండు సివిల్ కోర్టులో, జిహెచ్ఎంసి వగైరా అథారిటీస్కి అగేన్స్ట్ కేసు కూడా వేసిండు. అది పెండింగ్ ఉంది. సో మొన్న అర్ధాంతరంగా ఇల్లీగల్గా కూలగొట్టినప్పుడు నాగార్జునకు ఎగ్జిస్టింగ్ స్టే ఉండే, హైకోర్టు నుంచి ఎగ్జిస్టింగ్ స్టే కంటిన్యూ అవుతుండే. ల్యాండ్ గ్రాబింగ్ కోర్టులో వీళ్ళు వేసిన కేసే వీళ్ళు వాపస్ తీసుకున్నారు, ఎఫ్టీఎల్ లేదని చెప్పేసి. అండ్ సివిల్ కోర్టులో ఇది నా ప్రాపర్టీ, దీన్ని ఎవరు డిస్టర్బ్ చేయొద్దు అని ఉన్న సివిల్ కేసు పెండింగ్ ఉన్నది. మళ్ళీ ఎంత ధైర్యము దమ్ము ఉంటే వచ్చి కొట్టేస్తారు. అదే అంటున్నా, ఏ ధైర్యంతో చేసిండు? ఇట్స్ అన్ అవుట్ రైట్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్. కోర్టు కావాల్సుకుంటే ఇప్పుడు కోర్టు ధిక్కరణ కింద ఆఫీసర్స్లను ఇది చేయొచ్చు, అరెస్ట్ అయినా, సివిల్ ప్రిజన్ అయినా, పెనాలిటీ అయినా, ఏదైనా చేయొచ్చు. ఆర్ ఆన్ దేర్ సర్వీస్ రికార్డ్స్ ఏదైనా చేయొచ్చు. ఇవన్నీ ఉన్నప్పుడు ఏ ధైర్యంతో చేసిండు? మళ్ళీ ఏమంటారు, జిహెచ్ఎంసీకి వీళ్ళకు వాళ్ళకు మాకేం సంబంధం లేదు, కానీ వీళ్ళందరితో కలిసి చేస్తున్నాం. వీళ్ళందరితో కలిసి చేయడం లేదే. సో ఏ హక్కుతోని ఇది చేస్తుండ్రు? ఎందుకంటే ఇక్కడ బడాబాబు అని సతాయిస్తుండ్రు 2 వారాల నుంచి. కానీ బడాబాబులు ఎంతమంది ఉన్నారండి? 2-3% కూడా లేరు, దానికన్నా తక్కువనే ఉన్నారు. వీళ్ళు ఒక మాట చెప్తున్నారు మేడం, హైదరాబాద్ ఇచ్చే నోటీసులు కొన్ని చూసినా నేను. అవి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇస్తున్నట్టుగా, లేకపోతే మున్సిపల్ డిపార్ట్మెంట్ ఇస్తున్నారు. హైడ్రా పేరు మీద నోటీసులు ఇవ్వట్లేదు. అవును, కూలగొట్టేది ఏదో జేసీబీలు పోతున్నాయి, కూలగొడుతున్నారు, తర్వాత అదంతా హైడ్రా అని ఒక డ్రామా నడిపిస్తుంది. అవును, అంటే అది హైడ్రా అఫీషియల్గా ఎక్కడ లేదు. నేను అందుకోసం అంటున్నా, 2 వారాల నుంచి నేను అందరితో అడుగుతున్నది ఇదే. నాకు హైడ్రా ఏ చట్టబద్ధత ఉంది, ఏ డిపార్ట్మెంట్ కింద ఉంది? జియోల గురించి మాట్లాడకండి సార్. జియోల గురించి నేను ఐఏఎస్ ఆఫీసర్కి 100 రూపాయల ఇంక్రిమెంట్ వస్తే కూడా జియో పాస్ చేస్తారు. దాన్ని అంతా చులకన చేయకండి. జియోలు ప్రతి చిన్నదానికి ఎన్ఫోర్స్మెంట్ కోసము ఇది చేసే ఇవి. మీరు ఇంత పెద్ద పనులు చేయాలంటే చట్టబద్ధత ఉండాలి. సో హైడ్రాకున్న చట్టబద్ధత ఏంటి? మాకు అవసరం లేదు, మేము నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదు, మేము వెళ్ళి కూలగొట్టొచ్చు అంటే మళ్ళీ జిహెచ్ఎంసీ చట్టంలో క్లియర్గా ఉంది. సరే, మీరు జిహెచ్ఎంసీ చట్టానికి విరుద్ధంగా మీరు ఇంకో సెపరేట్ అథారిటీ అంటూ యువర్ సెల్ఫే అంటే మళ్ళీ మీరు ఇప్పుడు నోటీసులు ఎందుకు ఇస్తున్నారు? సెక్షన్ 405 గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? అది జిహెచ్ఎంసీ చట్టం. మీకు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కింద నోటీసులు ఇవ్వాల్సిన అవసరం ఏముంది? జియోలో హైడ్రా, రెవెన్యూ డిపార్ట్మెంట్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, మున్సిపాలిటీ అండ్ అర్బన్ డెవలప్మెంట్తో పని చేస్తున్నది అని అంటే సరిపోదు. హైడ్రా అసలు దేని కింద వస్తుంది? ఎందుకంటే ఒక ఇండిపెండెంట్ ఎన్ఫోర్స్మెంట్, ఇది ఈడీ సిబిఐ కాదు సార్. ఈడీ సిబిఐ కూడా చట్టబద్ధత ఉంది. ఈడీ పిఎంఎల్ఏ, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద వస్తుంది. సిబిఐ ఢిల్లీ స్పెషల్ పోలీస్ యాక్ట్ కింద వస్తుంది. అవిట్లకు కూడా చట్టబద్ధత ఉంది. మళ్ళీ హైడ్రాకున్న చట్టబద్ధత ఏంటి?
ఇవాళ నోటీసుల గురించి మాట్లాడుతుండ్రు. మొన్న కన్వెన్షన్ని ఇల్లీగల్గా కూల్చిన తర్వాత ఇంకా ఏ పెద్దోళ్ళ ఇండ్లు కూల్చినట్టయితే నేను చూడలేదు. కానీ కన్వెన్షన్ కన్నా ముందు కన్వెన్షన్ తర్వాత ఈరోజు కూడా అనుకుంటా ఎక్కడనో చిన్న వాళ్ళ ఇళ్ళే కూల్చేసింది. అది కూడా చాలా జాగాలలో వాళ్ళు వాపోతున్నారు. మేము మొన్ననే పోయి స్టే తీసుకొని వచ్చినాం హైకోర్టు నుంచో, మేము మా డాక్యుమెంట్స్ చూపెట్టినాం, మా ఎల్ఆర్ఎస్లు, మా బీఆర్ అన్నీ చూపెట్టినాం, అయినా కొట్టేస్తుండ్రని ఆడవాళ్ళు, చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, కొంచెం అంటే నిలబడి మాట్లాడే ఇది లేని వాళ్ళు అందరు అంటుండ్రు. మళ్ళీ వాట్ ఈస్ యువర్ ఎండ్ గేమ్? కోర్టు ఎందుకు ఇప్పుడు హైడ్రా విషయంలో కొంతమంది కోర్టు పోయిండ్రు, మనకు నాగార్జున కూడా పోయిండు, ఇంకా కొంతమంది పోయిండ్రు. ఆ స్టే వచ్చే లోపలనే కులగొట్టేసిండ్రు. కోర్టు తిట్టింది. కోర్టు నాగార్జున విషయంలో మీకు ఎంత దమ్ము, ఎంత ధైర్యం ఉంటే మీరు ఆర్డర్స్ ఉండగా మీరు వచ్చి కూలగొడతారు. ఇవన్నిటి గురించి మీరు ఏం చెప్తారు? అసలు ల్యాండ్ గ్రాబింగ్ ట్రైబ్యునల్, ఓఎస్, ఆయన దగ్గర ఉన్న డాక్యుమెంట్స్, ఇవన్నిటి గురించి మీరు ఏం చెప్తారు? ఇవన్నీ తేలక ముందే మీరు ఎట్లా పోయి కొట్టేస్తారని కోర్టు తిట్టింది మొన్న. కానీ కోర్టు కూడా ఈ ర్యాంపెంట్గా కంప్లీట్గా ఆపేసేయండి అని అనే అవకాశాలు ఉండయి. ఎందుకంటే స్పెసిఫిక్ అంటే ఒక్కొక్క కేసుని కోర్టు స్పెసిఫిక్గా చూస్తుంది. మొన్న నాగార్జునకు ఊరట వచ్చింది, కానీ ఊరట ఎప్పుడు వచ్చింది? అన్ఫార్చునేట్లీ వాళ్ళు వచ్చి కూల్చేసిండ్రు లాంగ్ ఇది. ఇంకొంతమంది ఇప్పుడు రోజు హైడ్రాకి సంబంధించిన కేసులు ప్రతి కేసులలో స్టేలు గిట్లా, ఎందుకంటే ఇక్కడ ఉల్లంఘన జరుగుతుంది. కొంతమంది ఎట్లా మాట్లాడుతున్నారంటే కోర్టులకు వెళ్తే స్టేలు వచ్చేస్తున్నాయి అందుకోసం అని చెప్పేసి ఏంది అసలు మీరు ఒక కాన్స్టిట్యూషనల్ డెమోక్రసీ, రాజ్యాంగం ఫాలో అవుతున్న డెమోక్రటిక్ స్టేట్లో ఉన్నారా, లేకపోతే ఒక జంగల్ రాజులు ఉన్నారా? అనార్కీ అంటే రాజు రంకు, ఒక మంత్రి ఇది అన్నట్టు, ప్రజలు అన్నట్టు ఉంది. ఏంది ఇది? చట్టాలు ఉండంగా మీరు ఉల్లంఘన చేసుకుంటూ పోతే అంటే మీ ఎండ్ గేమ్ ఏంది? ఎందుకంటే నేను అంటున్నా సార్, 85 to 90% ఇస్ ఇప్పుడు హైదరాబాద్ స్కై లైన్ అంటాం. అంటే ప్రతి చోట, ప్రతి సిటీకి ఒక స్కై లైన్ ఉంటుంది. మీరు గిట్లా ఈ నాలాలు ఎత్తుక్కుంటా, ఈ చెరువులు ఎత్తుక్కుంటా పోతే హైదరాబాద్ స్కై లైనే మారిపోతుంది. 1954 55 స్కై లైన్ ఏంటి, 2024 స్కై లైన్ ఏంటి? లిటరలీ ఒక భూసేకరణ కిందనే మీరు పప్పులు, ఉప్పులు, పుట్నాలు ఇస్తారు. భూసేకరణ, ఈ సో కాల్డ్ ప్రజా ప్రయోజనాల ప్రాజెక్టులు అని చెప్పేసి లక్షల మంది కుటుంబాలు రోడ్ల మీదకి వస్తే మీరు ఏం చేస్తారు? అవును మేడం, ఇప్పుడు చాలా మందికి ఇదే ఆఫీసర్లు పర్మిషన్ ఇచ్చిండ్రు. మున్సిపల్ ఆఫీసర్స్, లేకపోతే రిజిస్టర్ చేసిండ్రు, ప్లానింగ్ ఆఫీసర్స్ అది ఇచ్చిండ్రు, కరెంట్ వచ్చింది, అన్ని వచ్చినాయి. ఇప్పుడు వాళ్ళకు నోటీసులు ఇస్తున్నారు, కూలగొడతాం 30 daysలో మీరు ఏదో ఒకటి తెలుసుకొని మీరు ఖాళీ చేస్తారా, మేము కూలగొట్టాలా అని. జనాలకి ఏం రైట్స్ లేవు దీనిలో? జనానికి ఉన్న ఇక వాళ్ళు వెళ్తారు కోర్టులకు, రైట్స్ ఉన్నాయని చెప్పేసే కోర్టులకు వెళ్తారు. లేకపోతే కోర్టు కూడా ఏం చేయలేదు దాంట్లో రైట్స్ లేకపోతే. అండ్ ఇది కంప్లీట్ ఇల్లీగల్. అంటే ఇట్స్ చట్టంలో ఎట్లుంటుందంటే సార్, మీరు ప్రతి కేసుకి నేను కూలగొట్టొద్దని అంటలేను, కానీ మీ ఎండ్ గేమ్ ఏంటి? ఎన్నని కూలగొట్టుకుంటా పోతారు? 90%, 100%, 90%? మీరు 60%కి వచ్చే కల్లానే లక్షల మంది కుటుంబాలు రోడ్ల మీద పడతాయి. ఓకే, మీరు ఇక 80-90% అంటేనైతే ఇక మొత్తము మీరు అదే ఈ చెరువులను ఏంది మొత్తము నింపేస్తారా? దాంట్లో అంత నింపే కెపాసిటీ ఉన్న చెరువులు, లేకపోతే అంత వర్షాభారం ఉందా? అదంతా చెరువులను నింపుడు పక్కకు పెడితే ఈ ప్రజలను మీరు ఏం చేస్తారు? ఎక్కడ ఉంచుతారు? ఏం చేస్తారు? అసలు వాళ్ళ లైవ్లీహుడ్ ఏంది? వాళ్ళ ఇండ్లు, వాళ్ళ వాకిళ్ళు, వాళ్ళ ఏం చేస్తారు? నేను అందుకోసం ఐ యూజ్ ద వర్డ్ ఎండ్ గేమ్. వాట్ ఈస్ యువర్ ఎండ్ గేమ్? దట్ ఈస్ ఇంపార్టెంట్. కొంతమంది కోర్టు కూడా పోలేరు మేడం. 30-40 years నుంచి ఉన్న వాళ్ళు ఆల్రెడీ రిజిస్టర్డ్, కాలనీల పేర్లు రిజిస్టర్డ్, వాళ్ళకు అన్ని సర్వ హక్కులు ఇచ్చింది గవర్నమెంట్, వాళ్ళకు రోడ్ వేసింది, కరెంట్ ఇచ్చింది, నీళ్ళు ఇచ్చింది. ఇప్పుడు మీది కూలగొట్టేస్తామంటున్నారు. వాళ్ళు ఏం చేయాలి? ఇప్పుడు వాళ్ళంతా చాలా ఆందోళనతో ఉన్నారు. వాళ్ళు డెఫినెట్లీ కోర్టు ఇది ఇప్పుడైతే శివారెడ్డి ఉన్న గత్యంతరం కోర్టులు మాత్రమే. ఎందుకంటే కోర్టులు ప్రతి దాంట్లో హైడ్రాను పెడుతున్నాయి.
మొన్ననే ఇంకో కేసులో అట్లీస్ట్ ఒక మినిమం గైడ్ లైన్స్ ఇచ్చిన కేసులు ఉన్నాయి. మీరు అసలు డాక్యుమెంట్స్ చెక్ చేయకుండా ఎప్పటి నుంచి ఎవరు ఇచ్చిండ్రు పర్మిషన్స్, ఎప్పటి నుంచి పర్మిషన్స్ ఇచ్చిండ్రు అవన్నీ చెక్ చేయకుండా మీరు ముట్టడానికి వీల్లేదు. మీరు వాళ్ళకు టైం ఇవ్వాలా. ఎందుకంటే ప్రతి కేసులో ఏమవుతుందంటే ప్రతి కేసులో నోటీసులు ఇవ్వాల్సిందే. నోటీసులు ఇచ్చి శివారెడ్డి నేను మీకు నోటీసులు ఇస్తున్నా, మీరు నా దగ్గరికి మీకున్న అధికారాలు సర్వాధికారాలు ఏందో మీ డాక్యుమెంట్స్ అన్నీ మా దగ్గరికి తీసుకురండి. దాంతో నేను సాటిస్ఫై అయితే నేను కూల్చను. కానీ నా సాటిస్ఫై కాకపోతే నేను ఒక స్పీకింగ్ ఆర్డర్ ఇస్తాను. మీకు 15 రోజుల్లో లేకపోతే 30 రోజుల్లో మీరే కూల్చుకోండి, లేకపోతే మేము వచ్చి కూల్చేస్తాము అనే ఒక భరోసా, అంటే ఒక ఏమి చెయ్యనియకుండా చేస్తుంది. ఇప్పుడు నేను ఇక మళ్ళా బడా బాబులు ఈ పొలిటికల్ పార్టీ ఆ పొలిటికల్ పార్టీ దగ్గరికి నేను పలుచుకోలేను, కానీ వెళ్తున్నాను. మొన్న నిన్ననే రేవంత్ రెడ్డి అన్నకో తమ్మునికో నోటీసులు ఇచ్చిండ్రు అని అంటున్నారు. ఇంకా ఎవరికో నోటీసులు ఇచ్చిండ్రు అని అన్నారు. ఓవైసీ ఫాతిమా కాలేజ్కో నోటీసులు ఇచ్చిండ్రా ఇవ్వలేరా? ఇంకో ఇది నాగార్జునకు నోటీసులు ఇచ్చినాము అని బల్లగుద్ది చెప్పిండ్రు, కానీ కోర్టుకి నోటీసులు ఇచ్చినట్టు ఎక్కడ చూపెట్టలేదు. మీకు నేను నోటీస్ పంపిస్తే కోర్టు నుంచి వచ్చేది ఆషామాషి ఇట్లా పడేసి ఎవరు పోరు. రిజిస్టర్డ్ పోస్ట్ కింద ఉంటుంది, దాంట్లో మీరు అక్నాలెడ్జ్ చేయాలా. అక్నాలెడ్జ్మెంట్ ఎక్కడ లేదు. సో మీరు నోటీసులు ఎక్కడ ఇచ్చిండ్రు? కోర్టుకి అంత బాజాబ్తా అబద్ధాలు చెప్తారా మీరు? సో ఇప్పుడు మన రేవంత్ రెడ్డి అన్నదే చూసుకుందాం. నేను అది కూలగొట్టమంటలేను, ఏమంటలేను. నాకు చాలా మందికి ఓకే మళ్ళీ ఎందుకు ఇంకా స్టెప్ తీసుకోలేదు? ఎందుకు ఇంకా స్టెప్ తీసుకోలేదు? డైరెక్ట్గా పోలేదు, నోటీసులు ఇచ్చి వదిలేసినట్టే కదా. ఇప్పుడు నోటీసులు ఇచ్చిండ్రు వాళ్ళు, నెక్స్ట్ ఈ బేసిస్ మీద చట్టపరంగా వాళ్ళు కోర్టుకి ఎక్కుతారు. దానికన్నా ముందే అందరితోని మాట్లాడేసిండ్రు, ఇట్లా నాకు నోటీసులు ఇచ్చిండ్రు, బీఆర్ఎస్ గవర్నమెంట్ నాకు పర్మిషన్స్ ఎట్లా ఇచ్చింది, ఎందుకు ఇచ్చింది అని. రేవంత్ రెడ్డి అన్న అంటున్న మాటనే అందరు అంటుండ్రు. బీఆర్ఎస్ గవర్నమెంట్నే కాదు, ప్రతి గవర్నమెంట్ని. బీఆర్ఎస్ గవర్నమెంట్ 10 ఏళ్ళు ఉన్నదబ్బా, దానికన్నా ముందు ఏ గవర్నమెంట్ ఉంది చెప్పండి? 60 ఏళ్ళు చూసుకుందాం. 60 ఏళ్ళల్లో కాంగ్రెస్ 45 ఏళ్ళు ఉంటే టీడీపీ 15 ఏళ్ళు లేకపోతే 20 ఏళ్ళు ఉన్నది. 80s నుంచి టీడీపీ కాంగ్రెస్ అనుకుంటే 2000s వరకు వచ్చినాం. సేమ్ అంటే మన తెలంగాణ ఏపీ వచ్చినంత వరకు అంతే అయింది, 30 years ఇది. మళ్ళీ దానికన్నా ముందు మొత్తం ప్రతిసారి ఎవరు గెలుచుకుంటూ వచ్చిండ్రు? కాంగ్రెస్. ఇది ఎప్పటి నుంచి అవుతుంది? 1950s కన్నా ముందు అసలు ఒక ఎంక్రోచ్మెంట్స్ ఒక స్పెసిఫిక్ డేట్ నుంచి వస్తున్నాయి అన్నట్టు ఏం లేదు. సిటీ ఎట్లా పెరుగుకుంటూ వచ్చింది, ప్రజలు వాళ్ళ లైవ్లీహుడ్, లైఫ్, జాబ్లు, ఇల్లు, పిల్లల కోసము హైదరాబాద్కి ఎట్లా వచ్చుకుంటూ పోయినరో అట్లా పెరుగుకుంటూ పోయింది. సో దట్ వాజ్ అ న్యాచురల్ గ్రోత్. నేను చెరువులను కబ్జా పెట్టుడు కరెక్ట్ అని అంటలేను, కానీ మీరు ఆపేది ఉంటే ఒక సాధారణ మనిషి ఆ తప్పు చేయకుండా మిమ్మల్ని నమ్మి గవర్నమెంట్ని నమ్మలేకపోతే ఇంకా ఎవరిని నమ్మాలా సార్? మనిషి ఉరిపోసుకోవాలనా చెప్పండి, లేకపోతే పారిపోవాలనా అన్ని అమ్ముకొని? అవును, గత గవర్నమెంట్లో పర్మిషన్ ఇచ్చినాయి, ఆ గవర్నమెంట్లో కాంగ్రెస్ కూడా ఉంది. ఇప్పుడు మళ్ళీ ఇదే కాంగ్రెస్ వచ్చి 45-50 ఏళ్ళు కాంగ్రెసే ఉంది కదా. అవును, జస్ట్ మొన్న 10 ఏళ్ళే లేదు, దానికన్నా ముందు కూడా కాంగ్రెస్ ఉండే. సో ఏం చేస్తున్నారు? వేర్ ఇస్ ద ఇప్పుడు ఏమంటుండ్రు? ఇంప్రాక్టికల్ మాటలు, అంటే అసలు మెడకాయ పెలకాయ అసలు అర్థం కాని మాటలు, ఇంప్రాక్టికల్. ఇప్పుడు ఏమంటుండ్రు? మేము ఆఫీసర్లను అందరినీ 1950s 60s నుంచి ఎతికి మరీ వాళ్ళను చూసుకుంటామని. వాళ్ళు ఉన్నారా? ట్రాన్స్ఫర్ అయినరా? పోయినరా? అదేంది రిటైర్ అయినరా? దేశాలు వదిలేసి వెళ్ళిపోయినరా? చచ్చిపోయినరా? అవును. ఎట్లా అంటే ఎవరిని మీరు ఎత్తుక్కుంటా పోతారు? ఎవరెంబటే ఎంతమంది ఉరుకుతారు? 5 ఏళ్ళు కూడా సరిపోవు, మీరు ఇంకేం పని చేయరు, ఇదే పని చేస్తారు. ఆ ఆఫీసర్లను ఎత్తుక్కుంటూ ఉండుడే ఉంటుంది మీ పని మొత్తం. ఎవరైతే పర్మిషన్ అంతే, బికాస్ దే ఆర్ సో మెనీ పర్మిషన్స్, దే ఆర్ lakhs and lakhs ఆఫ్ పర్మిషన్స్. దాంట్లో ఒక్కొక్క పర్మిషన్ ఒక్కొక్క డిపార్ట్మెంట్ నుంచి వచ్చి ఉంటుంది.
వాళ్ళ సంతకాలు, వాళ్ళ పేర్లు, వాళ్ళ ఊర్లు, ఇట్ ఈస్ లిటరలీ అ వైల్డ్ గూస్ చేస్ అంటాం చూడు మనం. ఇట్స్ అ వైల్డ్ గూస్ చేస్. దాంతోని మనను ప్రజలను నమ్మిద్దాం అనుకుంటున్నారు. నేనేమంటున్నానంటే సార్, మీకు ఒక ఎండ్ గేమ్ ఉండాలి. సరే, మీరు బాజాబ్తా ఈ ఫామ్ హౌస్లో ఎంబటి పెద్ద పెద్ద చెరువులను లేటెస్ట్గా కబ్జా చేసిన దీని మీద వెళ్తారా? ఒక క్రైటీరియా పెట్టుకోండి, కానీ సామాన్యులను మీ క్రైటీరియా నుంచి బయట పెట్టండి. ఎందుకంటే సామాన్యులను ఇబ్బంది కాదు, సామాన్యులను మీరు లిటరలీ వాళ్ళ గోస పుచ్చుకొని వాళ్ళను ఇంకో ఇది లేదు, నేను ఇంకా ఏమో పెద్ద డెసిషనే తీసుకోవాలా నా జీవితం గురించి అనే దానికి మీరు ఆ ఊబిలోకి మీరు వాళ్ళని నెట్టుతుండ్రు. ఈ పాలిటీషియన్, ఆ పాలిటీషియన్, ఈ కాలేజు, ఆ యూనివర్సిటీ, ఆ ఫామ్ హౌస్, ఆ కన్వెన్షన్ సెంటర్, ఇట్ డజంట్ మ్యాటర్. వాళ్ళందరికీ శివారెడ్డి వాళ్ళందరికీ ఏం కాదు. కానీ వాళ్ళందరూ భయపడుతున్నారు మేడం, ఎందుకంటే ఈ మధ్య కొన్ని డైరెక్ట్గా బుల్డోజర్ తీసుకుపోయి నార్సింగ్ ఏరియాలో కూలగొట్టేసింది కదా, అట్లా ఏ తెల్లవారుదాం వచ్చి కూలగొడతారో అని వాళ్ళంతా భయపడుతున్నారు. నోటీసులు తీసుకున్న వాళ్ళందరూ అదే అంటున్నా, చెరువు పక్కల ఉండే వాళ్ళు, బస్తీల వాళ్ళు. నేను అదే అంటున్నా. ఇప్పుడు వీళ్ళందరూ నోటీసులు తీసుకున్న వాళ్ళు కోర్టుకి పోతారు, చాలా మంది కోర్టుకి పోతారు. దాంట్లో వాళ్ళకున్న ఆధారాల ప్రకారం వాళ్ళకు ఎటో అటు కొంచెమో కొద్దో గొప్ప ప్రొటెక్షన్ వచ్చే అవకాశాలు మంచుకున్నాయి. కానీ నేను ఏమంటున్నానంటే, ఒకవేళ అలా కూలగొట్టినా వాళ్ళు మళ్ళీ ఫైనాన్షియలీ రీకూప్ చేసుకునే సిచ్యువేషన్లు ఉంటారు. ఈ చిన్న చిన్న పేద ప్రజల ఎంబడ పడితే ఎవరికి ఏమొస్తుంది? మీరు వాళ్ళను రోడ్ల మీదకి ఈడ్చి అక్కడ చెరువులు తయారు చేస్తారా? ఏం చేస్తారు? అంటే లైక్ లిటరలీ వాట్ ఈజ్ యువర్ ఎండ్ గేమ్? అది మీకు గమ్మత్తుగా అనిపిస్తలేదా? అంటే ఆలోచించాలి అని కూడా అనిపిస్తలేదా? దీనిలో లీగల్ పార్టీలు ఏముంటుంది మేడం? గత గవర్నమెంట్ ఇచ్చింది పర్మిషన్లు, సరే ఆఫీసర్లు ఉండొచ్చు, చేంజ్ కావచ్చు, రిటైర్మెంట్ కావచ్చు, ఏమన్నా కావచ్చు. గత గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చినాయి, ఈ ప్రభుత్వం వచ్చి రూల్స్ మార్చేసి ఇదంతా ఎఫ్టీఎల్ అంటే దీనిలో లీగల్గా ఏముంటుంది? చాలా ఉంటుంది. ఎందుకంటే ఒకసారి మనకు సేల్ డీడ్ మాత్రమే కాదు, సేల్ డీడ్, మ్యూటేషను, అదేంది మన ప్లాన్ అప్రూవల్, కన్స్ట్రక్షన్ పర్మిషన్, అదేంది వాటర్, ఎలక్ట్రిసిటీ, ఇవన్నిటితోని మన రైట్ టు ప్రాపర్టీ మొత్తం ఎస్టాబ్లిష్ అయిపోతుంది. సో ఇట్ బికమ్స్ అ కాన్స్టిట్యూషనల్ రైట్. ఈ చిన్న ఇది నాది అన్నట్టు ఆ హక్కు, ఆ అర్హత మన కాన్స్టిట్యూషన్లోనే ఉన్నది. అది ఎస్టాబ్లిష్ అయిన తర్వాత మీరు ఏ ప్రభుత్వాలు వస్తాయి పోతాయి, ఒక పార్టీ ఉంటుంది, ఒక పార్టీ గెలుస్తుంది వెళ్ళిపోతుంది, ఇట్ డజంట్ మ్యాటర్. కానీ ప్రభుత్వం అనేది మనకు పర్మిషన్ ఇచ్చిన తర్వాత దాన్ని కులగొట్టే ఇది చాలా తక్కువ అయిపోతుంది. అండ్ ఇప్పటి వరకు ప్లస్ ఎఫ్టీఎల్ పరిధిని, బఫర్ జోన్ని కూడా క్వశ్చన్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే నేను మీకు చెప్తున్నది అదే, హెచ్ఎండిఏలో చాలా చెరువులకు అసలు పరిధి డిసైడ్ చేయలేరు, బఫర్ ఉండదు. చాలా చెరువులు ఈ సో కాల్డ్ 14,000 అవి అసలు అందులో రికార్డే లేదు హెచ్ఎండిఏలా. ఇప్పుడు ఎవ్వరు ఇట్లా సర్వే ఆఫ్ ఇండియాకో ఇంకెక్కడికో పోయి 1914 మ్యాపులు పట్టుకొని ఉండరు కదా. ఎవరైనా ఒక ఇల్లు కొన్నాడు, ఒక అపార్ట్మెంట్ కొన్నాడు అంటే వాళ్ళు డ్యూ డిలిజెన్స్ కోసము ఆన్లైన్ రిక్వైర్డ్ డిపార్ట్మెంట్స్ వెబ్సైట్లకు అన్నీ చూస్తారు. సో ఇప్పుడు అందులో లేవు. సో అవి మీరు డిసైడ్ చేసి దాని తర్వాత మీరు ఏ స్టెప్ చేయాలనో, ఏ స్టెప్ తీసుకోవాలనో మీరు ఆలోచించాలి. ఇంకోటి, ఇరిగేషన్ ట్యాంకులు వేరే, పర్కులేషన్ ట్యాంక్స్ వేరే. ఇరిగేషన్ ట్యాంక్స్కి ఆయకట్టు ఇవన్నీ ఉంటాయి. ఆయకట్టు అంటే ఎఫ్టీఎల్, బఫర్ జోను, అదంతా ఉంటుంది, క్యాచ్మెంట్ ఏరియా, అవన్నీ ఉంటాయి. మన దగ్గర ఇరిగేషన్ ట్యాంక్స్ కన్నా ఎక్కువ పర్కులేషన్ ట్యాంక్స్ ఉన్నాయి హైదరాబాద్లో. పర్కులేషన్ ట్యాంక్స్ అంటే మన ఇంకుడు కుంతల లాంటి, అవిటికి ఎఫ్టీఎల్ అంతే, అవిటికి ఎఫ్టీఎల్ అవన్నీ అవంతా ఉంటాయి అంతే. ఎఫ్టీఎల్స్, దానికి బఫర్ జోన్లు అవన్నీ ఏముండయి. దాంట్లోకే ఇంకుంట వెళ్ళిపోతే అయిపోతాయి. అవి చిన్న చిన్న ఇవి వాటర్ బాడీస్. కానీ ఇప్పుడు ఇక్కడ మేడం మేడిపల్లిలో పెద్ద చెరువు బండ దగ్గర కొన్ని ఫ్యామిలీస్కి ఇచ్చిండ్రు, అక్కడ చందనగర్లో కొన్ని కాలనీస్కి ఇచ్చిండ్రు.
ఇంకా ఇప్పుడు అక్కడ ఎక్కడ అల్మాస్గూడ, బాలాపూర్ ఏరియాలో చూస్తున్నారు, ఉప్పల్ ఏరియాలో చూస్తున్నారు. ఇట్లా చాలా చెరువులు ఇప్పుడు ఈ ఇన్నర్ సిటీ, కానీ ఒకప్పుడు బయట ఉన్నవి అవన్నీ కూడా సిటీలో. ఇప్పుడు వాటికి క్యాచ్మెంట్ ఏరియా ఉండదు, మీరు అన్నట్టుగానే ఆయకట్టు కూడా ఉండదు, పంటలు ఆయకట్టు కూడా పండించేది ఉండదు. లేదు. మరి దానికి ఇప్పుడు బఫర్ అంటున్నారు కదా వాళ్ళు, ఎఫ్టీఎల్ బఫర్ అంటున్నారు కదా. అది ఇంకా డిసైడ్ కాలేదు కదా. అది చాలా చాలా చెరువులు అంటే మీరు అంటున్న అవిట్లో నాకు కొన్ని అన్నా తెలుసు. అవిటికి క్యాచ్మెంట్ క్యాచ్మెంటా కాదా అది ఫస్ట్ డిసైడ్ కావాలా. బఫర్ ఎఫ్టీఎల్ బఫర్ అనేది సెకండ్ డిసైడ్ కావాలా. అసలు అక్కడ ఆ పరిధి ఎంతనో డిసైడ్ కానప్పుడు ఎట్లా వాళ్ళు నోటీసులు ఇస్తారు, ఎట్లా డిసైడ్ చేస్తారు. వాటర్ బాడీలు ఎక్కడెక్కడ ఉన్నాయో మీరు 60 ఏళ్ళ తర్వాత వచ్చి ఇప్పుడు మీరు ఇది చేస్తామంటే అది ఎంతవరకు కరెక్ట్? ఎంతవరకు కరెక్ట్ అంటే ఇట్స్ ఐ వుడ్ సే ఇట్స్ అ హ్యూమన్ రైట్ వయలేషన్. ఓకే, అంటే ఇట్స్ అ బిగ్ థింగ్ టు సే, బట్ ఐ వుడ్ సే అంటే పెద్దవాళ్ళు బతికిపోతారు. అవును, వాళ్ళకు అందరికీ భయాలు ఉంటాయి. అదేంది డబ్బులు ఖర్చు పెట్టే కట్టుకుంటారు ఎవరైనా. కానీ ఆఫీసర్ల తప్పు అని అనడానికి వీల్లేదు. వీళ్ళు కూడా ఆఫీసర్ల తప్పు, వాళ్ళని వెతికి వాళ్ళను ఇది చేస్తాము అని అనడానికి వీల్లేదు. ఎక్కడ ఎతుకుతారు, ఎవరినైనా ఎతుకుతారు. వాళ్ళ మీద కేసులు ఫైల్ చేస్తే ఆ కేసులు అయ్యే కల్లా వాళ్ళన్నా చచ్చిపోతారు, మీరన్నా చచ్చిపోతారు. చాలా మంది ఎట్లాగో పోయినరు. దానికన్నా ముందు ఒక సాధారణ పౌరుడు చచ్చిపోతాడు కదా. ఈ ఈ చిన్న చిన్న కుటుంబాలు, హస్బెండ్ వైఫ్ కిడ్స్ ఉన్న కుటుంబాలు ఈఎంఐల మీద ఏదో సేవింగ్స్ ఏళ్ళ పొంటి సేవింగ్స్ ఇది చేసుకొని కొంచెం సేవింగ్స్ దానికి తగ్గట్టు ఈఎంఐ పెట్టుకున్న వాళ్ళు ఎక్కడికి పోవాలా? ఇట్స్ అన్ అన్థింకబుల్ సిచ్యువేషన్. ఈ హుస్సేన్ సాగర్ చుట్టూ ఉన్న గవర్నమెంట్ ఆఫీసెస్, సెక్రటేరియట్ కావచ్చు, స్టాచ్యూస్ కావచ్చు, ఇందిరాగాంధీ స్టాచ్యూ, పివి నరసింహారావు గారు రకరకాల స్టాచ్యూస్, బుద్ధ భవన్, ఇప్పుడు హైదరాబాద్ ఉన్న బుద్ధ భవన్, ఇవన్నీ కూడా ఒకప్పుడు హుస్సేన్ సాగర్ సేమ్ ఇప్పుడు చెప్తే ఈ చెరువులాగానే హుస్సేన్ సాగర్ ఎఫ్టీఏలోనూ హుస్సేన్ సాగర్ బఫర్లోనే ఉన్నాయంటారు. నిజంగా అట్లా గవర్నమెంట్ ఆఫీసులకు కూడా అట్లాంటి ఉండాలి మేడం, లేకపోతే అవసరం లేదా? ఉండాలి కదా. అంటే మీరు ప్రైవేట్ సిటిజన్స్ మీద ఎటువంటి ఇవి తోపాయిస్తుండ్రో, అంటే లైక్ ఎటువంటి రూల్స్, ఎక్కడ పొంతన లేని రూల్స్ మీరు ఎట్లయితే ఫోర్స్ చేస్తున్నారో గవర్నమెంట్ బిల్డింగ్స్కి కూడా ఉండాలా. నాకు చాలా మంది పెద్ద మనుషులు చెప్పిండ్రు, నాకు అంత ఐడియా లేదు. పెద్ద మనుషులు చెప్పిండ్రు అసలు ఈ సెక్రటేరియట్ మొత్తము ప్రసాద్ ఐమాక్స్, ఆ ఎంటైర్ ఎన్టీఆర్ మార్గ్, ఆ ఎన్టీఆర్ దేంది గార్డెన్స్, అవన్నీ అసలు ఏమీ లేకుండేనట ఒకప్పుడు హైదరాబాద్లో 1960s 70s. మీరు 70s 80s నుంచే చూస్తున్నారు కదా. మళ్ళీ అప్పుడు ఇవి కూడా లేవు. మళ్ళీ ఇప్పుడు మీకు సెక్రటేరియట్ని కూల్చే బమ్ముందా ఒకవేళ ఎఫ్టీఎల్ ఉంటే? లేకపోతే మీరు సెక్రటేరియట్ ఉన్నదని చెప్పేసి దాన్ని ఎఫ్టీఎల్ని అట్లా తక్కువ చేసుకుంటా వెళ్ళిపోతారా? సుప్రీంకోర్టు పర్మిషన్స్ ఉంటాయి గవర్నమెంట్ ఆఫీసులు కట్టినప్పుడు అంటారు, నిజమా మేడం? మళ్ళీ అందరికీ కూడా అవే పర్మిషన్స్ ఉంటాయి కదా. సుప్రీంకోర్టు ఫర్ ఆల్. సుప్రీంకోర్టు ఎవరికి పర్మిషన్స్ ఇవ్వదు. ఎవరైనా రెస్పెక్టివ్ డిపార్ట్మెంట్స్ నుంచే తీసుకోవాలా. గవర్నమెంట్ ఆఫీసర్స్కి వాళ్ళ డిపార్ట్మెంట్సే పర్మిషన్స్ ఇస్తారు. కొత్త బిల్డింగ్లు కూడా వాళ్ళు పర్మిషన్స్ ఇది చేసుకొని కట్టుకుంటారు. ఆ పర్మిషన్స్ ఎంతవరకు కరెక్ట్ తప్పు అది మనకు తెలియదు, కానీ ఏదో కాగితం ముక్కనైతే ఉంటుంది. నేను అదే అంటున్నా, ఇప్పుడు మీరు కాగితం ముక్క లేని బాధాప్త కట్టకపోయినా ఇవి రీసెంట్ మీరు అవిటి గురించి అవిటికి కూడా మీరు ఫస్ట్ అసలు నీ కాగితం ముక్క చూపెట్టు అని చెప్పేసి నోటీసులు ఇవ్వాలా. సో మీరు కొన్నిటికి నోటీసులు ఇచ్చి కొన్నిటికి నోటీసులు ఇవ్వకుండా ఇష్టం వచ్చినట్టు కూల్చేసి మళ్ళా ఇంకా ఎవరిది అంటే ఈ సోకాల్ పెద్దోళ్ళు అని ఎవరిది కూలగొట్టలేదు. జన్వాడకు కూడా నోటీసులు ఇచ్చిండ్రట. అక్కడి నుంచి జన్వాడాది ఆల్రెడీ పోయి స్టే తెచ్చుకున్నారు, డ్యూ ప్రాసెస్ ఫాలో కావాలని చెప్పేసి. అంతే. ఇంకా ఇక్కడ పెద్దోళ్ళని ఇబ్బంది పెడుతున్నట్ట, లేకపోతే చిన్న మీకు ఓటేసిన ప్రజలను ఇబ్బంది పెడుతున్నట్ట? ఫైనల్గా ఏం చెప్తారు మేడం? చాలా మంది టెన్షన్లో ఉన్నారు, నోటీస్ వచ్చిన వాళ్ళు రాని వాళ్ళు. మీరు ఫైనల్గా వాళ్ళకి ఏం చెప్తారు చెప్పండి, వాళ్ళకి ఇచ్చే ధైర్యం ఏంది? మీరు కేర్ఫుల్గా ఉండండి. హైడ్రా ఉన్నదని లేకపోతే ఇంకా హైడ్రా వచ్చిందని చెప్పేసి మీరు బాధపడకుండా కొంచెం ధైర్యంగా ఉండి మీ డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉంటే మీరు కోర్టులకైనా వెళ్ళండి, లేకపోతే నోటీసులు వస్తే దానికి ప్రాపర్లీ రెస్పాండ్ అయినా చేయండి. అండ్
ఏది ఏమైనా లీగలీ దీన్ని కొట్లాడండి. మీకు మీకు ఆ అర్హత, అనుమతులు అన్నీ కరెక్ట్గా ఉంటే దీన్ని లీగల్గా ఇది చేయడమే బెస్ట్. రైట్ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది Thank you. నోటీస్ వచ్చిన వాళ్ళు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. లీగల్ ఫైట్ చేయండి గవర్నమెంట్తో, మీకు అన్ని పర్మిషన్స్ ఉంటే మీకు హక్కులు కూడా ఉన్నాయని రచన రెడ్డి గారు చెప్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.